స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 30 రోజుల్లో తేల్చేస్తాం. హైకోర్టును గడువు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం కోటా ఖరారైన 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల సంఘం సర్పంచ్ల పదవీ కాలం ముగిసేలోపే జరపాలి కదా, ఇంకెంత కాలం అంటూ హైకోర్టు మొట్టికాలేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మేరకే చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ వివరణ. మాజీ సర్పంచ్ల పిటిషన్లపై తీర్పు రిజర్వ్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా కొంత పొడుగుస్తారేమో అనేటువంటి అనుమానాలు బలంగా కలుగుతా ఉన్నాయి. చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యత నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి ఆసక్తి కొరవడిందని పిటిషనర్లు అయిన మాజీ సర్పంచ్లు హైకోర్టుకు నివేదించారు. నల్గొండ జిల్లా తాకెట్లపల్లి మండలం పీకే మల్లెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా కేసేసిరట. సో ఇక్కడ ఏమన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని 2024 జనవరి 31న పిటిషన్ దాఖలు చేశారు. సో 2024 31లో జనవరి 31 పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే సంవత్సరం 4 నెలలు 5 నెలలు సంవత్సరం అయితే ఉంది. సో సదరు పిటిషన్లు పలుమార్లు వాయిదా పడి తాజాగా సోమవారం జస్టిస్ టి మాధవీదేవి ఏకసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. సో పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వాదించారు. 2024 జనవరి 31తో పంచాయతీల పదవీ కాలం పూర్తయింది. ఎన్నికల వరకు ప్రభుత్వం ఎస్ఈసి చొరవ చూపించడం లేదు. ఆలస్యానికి కారణం తాము కాదంటూ పరస్పరం ఒకరిపై ఒకరిపై నెట్టుకున్నారు. పంచాయతీల పదవీ కాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం పంచాయతీరాజ్ చట్టం నిర్దేశిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రాకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ పని ఎందుకు చేయడం లేదు అని న్యాయవాది ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణలో ఆలస్యమైన మాట వాస్తవమే అయినప్పటికీ దానికి బలమైన కారణాలు ఉన్నాయని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దానికి కొంత సమయం పట్టిందని తెలిపారు. సుప్రీం చెప్పినట్లుగా కేవలం రిజర్వేషన్లు నిర్ధారించేందుకు డెడికేటెడ్ బీసీ కమిషన్ వేశామని, శాస్త్రీయంగా బీసీల లెక్కలు తీశామని, ఇక రిజర్వేషన్ల ప్రకటన మిగిలిందని వివరించారు. మరో 30 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. 30 రోజుల్లో చేసి తీరుతామని, మళ్ళీ గడువు పొడిగింపు అడగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించి సమ్మతి తెలిసిన తర్వాత 60 రోజుల్లో ఎన్నికలను కూడా పూర్తి చేస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇంకా 3 నెలల సమయం పడుతుందా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి? ఎందుకంటే ఇప్పుడు హైకోర్టుకి ఏం చెప్పారు, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తామని చెప్పేసి అన్నారు. సో 30 రోజుల్లో బీసీ రిజర్వేషన్లు అన్నారు. సో దాని తర్వాత ఇది ఎవరన్నారు, ప్రభుత్వం తరఫున న్యాయవాది అన్నాడు. సో ఇప్పుడు ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది ఏమన్నాడు, ప్రభుత్వం ఈ రిజర్వేషన్ ఖరారు చేసినటువంటి 60 రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంత లేదని ఇంకా నెల 15 రోజులు 2 నెలలు పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే వీళ్ళు తొందరగా ఇస్తే వారం 10 రోజుల్లో ఇచ్చేస్తే ఇంకో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అంటే మ్యాక్సిమం 1 మంత్ తర్వాత ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విషయం మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్